హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను భవాని. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈరోజు రోజు లంచ్ బాక్స్ పెట్టాలి కదండి పిల్లలకి. నేను ఈరోజు పొద్దుటే లేసానండి ఏమైనా వీడియో పెడదామని. అందు కొంచెం కొంచెం చీకటిగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు దోసకాయ ఇంకా రొయ్యలు వండుదాం అనుకుంటున్నానండి. అందుకోసం ఈ దోసకాయలు చిక్కుతున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు టైఫాయిడ్ ఉందండి. టైఫాయిడ్ వల్ల నేను వీడియో ఇలాగా నా హ్యాండ్స్ కనిపించేలాగా చేస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే నిజంగా నేను వీడియో చేసినట్టు మా హస్బెండ్కి తెలియదండి. మా హస్బెండ్కి తెలియకుండా సక్సెస్ వచ్చిన తర్వాత నేనే చెప్దామనేసి ఇంకా ఆయనకి చెప్పకుండా నేను వీడియో స్టార్ట్ చేశానండి. నన్ను సపోర్ట్ చేసి కొంచెం ఆదరించి నన్ను ఎదరికి తీసుకెళ్ళండి. కొంచెం నేను సక్సెస్ అయ్యింది అంటే ఖచ్చితంగా మా హస్బెండ్కి చెప్తానండి. అప్పటి వరకు చెప్పనండి. ఎందుకంటే నేను ఏదో సాధించాలని యూట్యూబ్లోకి వచ్చానండి. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేదానికన్నా కొంచెం రూపాయి సంపాదించుకుంటే మాకు పిల్లలకి ఏదో ఒక వస్తుంది కాబట్టి అది నేను యూట్యూబ్ని ఎంచుకున్నానండి. ఏంటంటే మా హస్బెండ్కి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మానిపించేస్తారండి. అందుకోసమే మా హస్బెండ్ని కానీ నేను కానీ డేర్ అవ్వట్లేదండి. పిల్లల్ని అంటావా చిన్న చిన్న పిల్లలు కాబట్టి క్యూట్గా మాట్లాడతారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా పెట్టేసి ఇంకా దోసకాయలు చెక్కేసి ఇంకా మాకు చెక్కలతో చేసుకున్నాం కదండి. ఇల్లు చెక్కలతో కట్టామండి. ఎందుకంటే సగం వరకు గోడ కట్టుకున్నామండి, సగం వరకు చెక్కలతో కట్టుకున్నామండి. ఎందుకంటే అలా కట్టుకున్నామండి. ఏదో ఇల్లు ఉండాలి కదా అనేసి మేము ఈ రకంగా కట్టుకున్నామండి. బ్రతకడానికి బాగానే ఉంటుందండి. చూడడానికి ఎలా ఉన్నా సరే బ్రతకడానికి మాత్రం చాలా బాగుంటుందండి. నేనైతే ఈ ఇంట్లో చాలా సంతోషంగానే ఉంటానండి. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వాషింగ్ మిషన్ కొనుక్కున్నామండి. పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇంకా పని కూడా నాకు ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా వాషింగ్ మిషన్ మాత్రం ఫైనాన్స్ మీద తీసుకున్నామండి. ఆ వాషింగ్ మిషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ట్యాంక్ ఉండాలన్నారండి. ఆ ట్యాంక్ పెట్టేటప్పుడు నేను కిచెన్లో ఒక ట్యాప్ కూడా లాగించుకున్నానండి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంకా వాషింగ్ మిషన్ హాల్లో వేసుకున్నాను. ఎందుకంటే వర్షం ఎండకైనా ఏదైనా పాడవకుండా అనేసి ఇంకా పెట్టుకున్నానండి. అందుకోసం నా కిచెన్లో ఒక ట్యాప్ ఉందండి. దోసకాయ వండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో ఉన్న గింజలు తీసేసి ఇంకా వండుకుంటానండి. ఒక్కోసారి కనుక ఖచ్చితంగా పప్పు దోసకాయలో గింజలు ఉంచేస్తానండి. రొయ్యలు దోసకాయ వండేటప్పుడు మాత్రం గింజలు తీసేస్తానండి. ఇంకోటి ఏంటంటే ఇంకా కటింగ్ చేసుకునే చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్క నాకు అప్పుడు ఉండేదండి. అది కొన్ని రోజుల క్రితమే ఆ చెక్క పోయిందండి. అందుకోసమే నేను సాసర్లోనే ఇంకా నైఫ్తో కోసేసుకుంటున్నానండి. ఆ నైఫ్ కూడా నేను డీమార్ట్లో తీసుకున్నానండి. అది సరిగ్గా తెగట్లేదండి బాబు. అది మాత్రం ఖచ్చితంగా మార్చేయాలండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అది. నేను ఏ కూరలో అయినా సరే నేను ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు తింటానండి. అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటాను. కారం మాత్రం గట్టిగా తింటానండి నేను. మా ఇంట్లో ఎవరు తినరు. నా కోసం కారం వేసుకుంటాను, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకోసమే కొంచెం తగ్గించాలని అనుకుంటున్నానండి. నేను చాలా రోజులైందండి. అంటే చాలా రోజులంటే కొన్ని రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ సరిగ్గా ఎవరు చూడట్లేదండి. అంటే క్లియర్గా లేవని చూడట్లేదేమో అనుకుంటున్నానండి. అందుకోసమే నేను టైఫాయిడ్ కొనుక్కుండి ఇంకా వీడియో తీస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు అలా పెడితే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను రిస్క్ చేస్తున్నాను కదండి మా హస్బెండ్కి తెలియకుండా. ఇంకా ఛానల్ ఎదరికెళ్తా అంటే నేను పెట్టే వీడియో కూడా క్లారిటీ ఉండాలండి. అందుకోసం చూడట్లేదండి. నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టాలని అనుకుంటున్నానండి. ఇంకేముందండి, అదిగో ఇంకా దాక పెట్టేసండి. మేమైతే దాకే అంటామండి దాన్ని.
అది పెట్టేసి ఇంకా కొంచెం నూనె వేసానండి. ఎందుకంటే తర్వాత తాలింపు పెట్టుకుంటానండి. కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను లాస్ట్‌లో తాలింపు పెట్టుకుంటానండి. అందుకోసం నేను కొంచెం నూనెతోటి మగ్గాలి కదా అనేసి కొంచెం నూనె వేసానండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసేసిన తర్వాత పైన ఉప్పు వేస్తే కనుక తొందరగా మగ్గిపోద్దనేసి ఉప్పు కల్లే మ్యాక్సిమం నేను ఉప్పు కల్లే వాడతానండి. అది వాడామంటే కనుక కొంచెం హెల్త్‌కి మంచిదంటారు కదా అనేసి ఉప్పు కల్లే వాడతానండి. తర్వాత ఏంటంటే ఇంకా నేను 2 డబ్బాల్లో ఇంకా వేసుకుంటానండి బియ్యము. ఒక 25 కేజీలు కట్టొచ్చిందంటే ఖచ్చితంగా 2 డబ్బాలు నిండిపోతాయండి. ఆ బియ్యం పెట్టెలో అయితే నేను మనకి రేషన్ ఇస్తారు కదండీ! ఆ బియ్యం పెట్టుకుంటానండి. ఇంక ఇచ్చిన తర్వాత మంచిగా కడిగేసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసేసుకుని వేస్ట్. ఇంక ఈ ట్యాప్‌లో నీళ్ళు బాగుంటాయండి. మాకైతే కలర్ చూడడానికి ఫోన్‌లో ఇలా కనిపిస్తుంది కదా! అంటే బియ్యము అవి కలిసే వల్ల ఇలా కనిపిస్తుంది కానీ నీళ్ళు వైట్‌గానే ఉంటాయండి. అంటే కొంచెం పర్లేదండి. ఇంకేంటంటే ఇంకా ఈ సైడ్ అయితే పెద్ద మంట వస్తుంది కదండీ గ్యాస్‌కి. ఇంకా అందుకోసం ఈ సైడ్ నేను పెట్టేసుకుంటున్నానండి అన్నం. ఆ సైడ్ చిన్న మంట వస్తుంది, కర్రీకి సరిపోతుందని ఆ మంట ఇంకా అది పెట్టుకున్నానండి. మేమైతే గ్యాస్ కొనుక్కోవాలండి. ఇది సరిగ్గా లేదండి. ఈ గ్యాసు మనకి ఫ్రీగా వచ్చాయి కదండీ! ఆ ఫ్రీగా వచ్చే గ్యాసేనండి ఇది. పోయిందండి, సరిగ్గా లేదు. చాలా ఇబ్బంది పెడుతుందండి. కొంచెం మనీ ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇవి రొయ్యలండి. అసలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. చిన్న రొయ్యలు, శాఖ రొయ్యలు అనుకుంటండి ఇయి. చాలా టేస్ట్ ఉంటాయండి. అవి దోసకాయ రొయ్యలు, వంకాయ టమాటా రొయ్యలు అలా ఏదైనా మిక్స్‌డ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకేంటంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాలండి. కరివేపాకు మాత్రం చాలా ఇబ్బంది, నాకైతే లేదండి. కరివేపాకు మాత్రం చాలా మిస్ అయిపోతున్నానండి నేను. ఇంకోటి ఏంటంటే కూరలోను కొంచెం పసుపు వేసుకుంటానండి. కరివేపాకు చెట్టు మాకు ఉందండి. అది నేను ఏం చేస్తున్నానంటే ప్రతిరోజు కూర వండేటప్పుడల్లా నేను ఆ ఆకులు తీసేసి వేసేయడం వల్ల చాలా పోయిందండి. ఆ చెట్టు బ్రతుకుతుందో లేదో అని భయమేస్తుందండి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ చెట్టు ఏదో రకంగా బతికించాలనుకుంటున్నానండి. అందుకోసమే నేను ఆ చెట్టు తీయట్లేదండి. ఇంకా ఈ కూరలోనైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం కదండీ! అది చక్కగా మగ్గిన తర్వాత మనం చింతపండు పులుపు వేసుకోవాలండి. చింతపండు వేసుకోవాలండి సరిపడినంత. అది వేసేసుకున్న తర్వాత మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇంకా మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి ఆ కర్రీ. ఇంక ఇదంతా అయిపోయిందండి. పిల్లల్ని కూడా స్కూల్‌కి పంపించేసాను. అవన్నీ పెట్టేసాను. ఇంక ఈ కుండలన్నీ కడుక్కుందాము. ఇంక ఇల్లంతా చిరాకుగా ఉంటుంది కదండీ! ఆ ఇల్లంతా ఇంకా ఇవన్నీ నేను కూర మిగిలిన ఏది ఇంకా బాక్స్‌లో తీసేసుకుంటానండి. తీసేసుకున్న తర్వాత ఇంకా అంట్లన్నీ ఇంకా ఒక చోటకి తీసేసుకుంటే ఇంకా బయట పెట్టేసుకుంటానండి. ఇంకా మేము బయటే కడుక్కుంటామండి. ఈ చెక్కల ఇల్లు అయినా సింక్ పెట్టడానికి ప్లేస్ ఉంది కానివ్వండి, ఇంకా సింక్ పెట్టలేదండి మా ఆయన. అందుకోసమే నేను బయట కడుక్కున్నాను. అయినా నాకు బయట కడుక్కోవాలంటేనే ఇష్టమండి. మాకు బాగా చిన్నప్పటి నుంచి అయ్యే అలవాటు కదండి. అందుకోసమే మేము బయటే కడుక్కుంటామండి. ఇంక ఈ నేల మీద ఎక్కడే పడతాను కదండి, బల్ల మీద అన్నీ లైన్గా సర్దుకుంటానండి. బాగా సర్దుకుండి సామాను బయటకు పట్టుకెళ్ళిపోతానండి. తర్వాత ఈ నేల కూడా ఇంక ఇవన్నీ చిరాకుగా ఉండి ఇవన్నీ తీసేసుకుంటే ఇంక ఇవన్నీ తుడుచుకుంటానని చెప్పాను కదండి. బెడ్రూమ్ అండి. ఇంకా లేచిన తర్వాత ఇంకా అలాగే వదిలేసామండి. ఇంకా అవన్నీ ఆ దుప్పట్లన్నీ ఇంకా చిరాకుగా ఉన్నాయని చూపిస్తున్నానండి. లైన్‌గా ఉంచారండి మా పిల్లలు. ఇంకా ఆటలండి. మంచం మీద ఉంటే మంచం మీద ఆటలండి. ఇద్దరు దాక్కొని ఇంకా ఆడుకుంటారండి. బయటికెళ్తే బయట ఆటలు చాలా అల్లరి చేస్తారండి. చిన్న చిన్న పిల్లలు కదండీ! అందుకనే ఆ అల్లరి నేను సరిగ్గా వీడియో తీయట్లేదు కానండి. ఆళ్ళ అల్లరి తీస్తే గనుక చాలా బాగుంటుందండి. ఇంకా ఒక్కో దుప్పటి మొత్తం అంతా మడత పెట్టేసుకుంటానండి. ఈ దుప్పటి మాత్రం మడత పెట్టేసుకున్నాను. ఇంకా 2 వాషింగ్ మిషన్‌లో వేద్దామనేసి. మాకు కిటికీలు కూడా బాగా చిన్న చిన్న కిటికీలండి.
అందుకోసమే పెద్ద వెలుతురుగా ఉండదండి. చీకటిగా ఉంటుందండి. అది కూడా నాకు చాలా మైనస్ అయిపోయిందండి. సరిగ్గా చేపించడానికి నాకొచ్చింది ఎంత నీట్‌గా తీద్దామనుకున్నా చీకటిగానే అనిపిస్తుందండి. అదొకటి నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. కాకపోతే మ్యాక్సిమం మీకు నచ్చేలాగా ఏదో తీద్దామని అనుకుంటానండి. ఖచ్చితంగా నేను వీడియోలు మంచిగా తీస్తానండి. ఒండుగొండుగా డెవలప్ చేసుకుంటానండి. అది మాత్రం బాగా అనుకుంటున్నానండి నేను. మంచిగా తీద్దాము అని. ఇంక ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా ఇంకా నీట్‌గా తుడిచేసుకుంటానండి. ఆళ్ళు ఎళ్ళక ముందు కూడా తుడుచుకుంటానండి. పొద్దుటే లేసి మొత్తం తుడిచేసుకుంటాను. ఆళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంక అన్నీ ఏ ప్లేస్‌లో ఎక్కడుండాలో అన్నీ చూసుకుండి ఇంకా ఒక్కోటి ఎక్కడ ఎలా ఉండాలనేసి పెట్టేసుకుండి ఇంక సదురుకుంటానండి. అందుకోసమే నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి తుడుస్తాను. ఇంకా హాల్ కూడా నీట్‌గా తుడుచుకుంటానండి. హాల్ కూడా చాలా చిరాకు. ఏముందంటే పేపర్లు చింపేసి ఆడుకుంటారు. ఆ పేపర్లు వేసేస్తారు. ఇదిగో చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదండీ! ఆ చేపలతో కూర్చుని ఆడుకుంటారు. ఇంకా అన్నీ మొత్తం అల్లరి చేస్తారు కదా! అందుకని ఇల్లు చిరాకుగా ఉందని. అయినా ఎంత నీట్‌గా సర్దుకున్నా సరే మా ఇల్లు చిరాకుగానే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇల్లే అలాంటిది. కాకపోతే నాకు చాలా సంతోషమేలేండి. ఇందులోనే హ్యాపీగా బతికేస్తున్నాను. మొత్తానికి చెప్పాలంటే నాకు ఈ ఇల్లంటే నాకు చాలా ఇష్టమండి. ఇష్టంతో పెట్టుకున్న చెట్లు, ఇష్టంతో కట్టుకున్న ఇల్లు, ఎంత చిన్నదైనా, ఎంత సింపుల్‌గా ఉన్నా, ఎంత చిరాకుగా ఉన్నా మా ఇల్లు అనేదే నాకు చాలా ఆనందమేనండి. అసలు చాలా నాకు రోజంతా ఈజీగా గడిచిపోతుందండి. ఇంకా పైగా నేను వీడియో ఒకటి పెట్టుకున్నాను కదండీ! వీడియో తీసుకుండి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదండీ! ఇంకా ఇందులో నాకు టైం మొత్తము గడిచిపోతుందండి. ఇంకేముందంటే ఇంకా బయట కూడా ట్యాప్ పెట్టుకున్నామండి. ఇంకా ట్యాంక్‌లో నీళ్ళే నేను బకెట్‌లోకి తీసుకుండి ఇంకా అవి అంట్లు తవ్వడానికి తీసుకెళ్తానండి. అంట్లు కూడా రోజుకి 3 సార్లు తోముతానండి. పొద్దుటే లేచిన తర్వాత కడిగేస్తానండి. అంటే నైటీ మనం తిన్నయి ఏమైనా ఉండి అవన్నీ కలిపి పొద్దుటే లేచిన వెంటనే వాకిలి తుడుచుకుని, కల్లాపు కొట్టుకుని, ముగ్గేసుకున్న తర్వాత ఇంకా అంట్లు బయట వేసుకుని కడిగేసుకుంటానండి. తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా అవి అదొకసారి కడుగుతానండి. తర్వాత సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం మేము తిన్నవి మళ్ళీ ఉండేవి అవన్నీ కలిపి మళ్ళీ సాయంత్రం కడుక్కుంటానండి. అలాగా 3 సార్లు కడుగుతానండి. ఇల్లులు కూడా అంతేనండి సేమ్. ఇల్లులు కూడా 3 సార్లు తుడుచుకుంటానండి. పిల్లలు ఇంటికాడ ఉంటే కనుక చెప్పలేము ఎన్నిసార్లు తుడుస్తున్నానో చెప్పలేమండి. అలా తుడుచుకుంటాము. ఇంకా నేను పొద్దుటే 5కి లేస్తానండి. 5కి లేస్తే కనుక నాకు ఈ పనంతా అవ్వేసరికి ఖచ్చితంగా 10:30 అవుతుందండి. ఆ 10:30లోగా నాకు మొత్తం పనంతా అయిపోతుందండి. నాకు ప్లస్ ఏంటంటే ఆ వాషింగ్ మిషన్ ఉంది కదండీ! ఇంకా అది ఉతికేసి ఇస్తుందండి. నేను ఆరబెట్టేసుకుంటాను. ఒకవేళ ఛానల్ పెట్టక ముందరైతేనండి ఇంకా 11కి ఎలాగో బట్టలన్నీ ఉతికేసుకుంటానని చెప్పాను కదండీ! బయట వాళ్ళ బట్టలు ఏమైనా ఉంటే కనుక అంటే బయట వాళ్ళు ఎవరైనా కుట్టమని ఇస్తే కనుక కుట్టేదాన్నండి. అలా కుడితే కనుక ఖచ్చితంగా నేను 11కి మొదలు పెడితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ 11కి మొదలు పెడితేనండి అది నాకు నేను అవ్వకపోయినా నేను కుడితే కనుక 2, 3 కుడతానండి. అంత స్పీడ్ అయితే కాదండి. నేను స్లోగానే కుడతానండి. ఒకవేళ అవ్వితే కనుక క్లోజ్ చేస్తాను. అవ్వకపోయినా క్లోజ్ చేస్తానండి 3కి. ఎందుకంటే మా పిల్లలు వస్తారని చెప్పాను కదండీ! 3:30కి ఖచ్చితంగా వచ్చేస్తారండి వాళ్ళు.
ఇంకా 3కి క్లోజ్ చేసేస్తే అరగంటలో నేను ఇంక ఇవన్నీ మిషన్ కాడి ఇంకా కత్తెరలు కానీ సూదులు కానీ ఇంకా క్లాత్ ముక్కలు కానీ ఇంకా అన్నీ నేను పక్కన జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేకపోతే కనుక ఖచ్చితంగా కటింగ్ చేసేస్తారండి. వాళ్ళు చేతులు కట్ చేసుకుంటారేమో గుచ్చుకుంటారేమో అన్నీ జాగ్రత్త పెట్టుకుంటానండి. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఇంకా ఇంట్లో ఏమైనా కుండలున్నాయి ఇంకా ఉంటాయి కదండీ! ఇంకా మనం తినేసియన్నీ ఉంటాయి కదండీ! ఆ అంట్లన్నీ తీసుకెళ్ళిపోయి ఇంక బయట పెట్టేసుకుండి వాళ్ళకేమైనా స్నాక్స్ ఇచ్చేసి వాళ్ళని అడుగుతాను కదండీ! ఇంకా కవర్లుంటాయి కదండీ! ఆళ్ళిచ్చి చెప్తే అసలు నోరు తెరిస్తే చాలా ఎక్కువొస్తాయండి మాటలు. ఇంకా ఆళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు అని చెప్తా కూర్చుంటారండి. ఇంకా వాళ్ళకి ఏదన్నా స్నాక్స్ ఇచ్చేసి తినేయమ్మా ఇంకా తినేసి ఆడుకోండి అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో పనంతా స్టార్ట్ చేస్తానండి. ఇంక ఇల్లులు తుడవడము, అంట్లు కడగడము, ఇంకేంటంటే వంట చేయడము, ఇంకా పిల్లలకి తినిపించుకోవడము, ఇంకా ప్రతిదీ ఉంటాయి కదండీ! ఇంకా పిల్లలతో మీకు తెలియనిది ఏముంటుందండి అన్నీ మీకు తెలిసినయే కదండీ! పిల్లలతో అందరూ కష్టాలు పడి కష్టం అంటే కష్టంలోనే ఇంకా సుఖం ఉంటుంది. అందరికీ ఇంకా జరిగేదే కదండీ! నాకు ఒక్కదానికే అని చెప్పట్లేదండి. నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది. ఇలా జరిగేదని చెప్తున్నానండి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 11 అయ్యేసరికి ఫోన్ ఇచ్చుకుంటున్నానండి. నేనేమన్నా వీడియోలు ఏమన్నా తీసుకుంటే గనక ఆ వీడియోలన్నీ ఏమన్నా దగ్గర చిన్న చిన్నగా ఎడిటింగ్ అని అలాంటియన్నీ చిన్నగా నేర్చుకుని ఇంకా వీడియో పెట్టుకోవడము, ఇంకా వీడియో ఎలా ఉందో చూడడము, ఆ వీడియోకి ఎలా వచ్చారో కానీ నేను సరిగ్గా చెయ్యట్లేదేమో, ఎవరు చూడట్లేదు అనిపిస్తుందండి. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా నేను నీట్‌గా, క్లియర్‌గా చేయడానికి నేను చూస్తానండి. మ్యాక్సిమం నేనైతే ఫస్ట్ వీడియో కన్నా ఈ వీడియో కొంచెం బెటరే అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఇలా ఎందుకు తీసానంటండి నాకు టైఫాయిడ్ వచ్చిందనేసి నేను బాగుంది నాకు ఇలాగా ఇంకా ఎవరో పట్టుకున్నట్టు అంటే ఫోన్ పట్టుకున్నట్టు అలాగా నాకు నీట్‌గా తీస్తున్నానండి. ఇంకా అంట్లన్నీ కడిగేసుకుంటాను. ఇంకా తక్కువే అండి ఈ అంట్లు. అసలు నేను రోజు ఎన్ని అంట్లు ఉంటాయండి ఇంకా పొద్దుట, సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు కడిగేసుకుంటున్నాను కాబట్టి సాయంత్రం తక్కువే ఉంటాయిలేండి. ఏమన్నా తప్పు మాట్లాడినా కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అన్నీ సెర్చ్ చేసుకుంటాను. కొత్త ఛానల్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదండీ! నా గురించి చెప్పాలి. ఇంకోటేంటంటే నేను వీడియో చేయాలి ఇంకా అనేసి నేను కొత్తగా దిగానండి. అందుకోసమే నేను ప్రతిదీ కొత్తే కదండీ నాకు. అందుకోసమే నా వీడియోలు చూసిన వాళ్ళని అడుగుతున్నానండి. ఏమైనా మిస్టేక్‌లు ఏమైనా ఉంటే గనక చెప్పండని. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. ఇంకా నా అదృష్టం ఏంటంటే అండి, బట్టలు అయిపోయిన తర్వాత కరెంట్ పోయిందండి. లేపోతే పిల్లలు యూనిఫార్మ్స్ అయన్నీ అలాగే ఉండేయి. ఏముందిలేండి ఇంకా తీసుకుని బయట ఉతుక్కోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇంకా బట్టలు కూడా ఎండేసుకున్నానండి. ఇంక అటు సైడు తాడికి, ఇటు సైడు తాడికి కూడా ఇంకా ఫుల్ బట్టలయిపోతాయండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండీ! ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఉంటే తప్పులుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి.